కేవలం 1 వీక్ గ్యాప్‌లో రిలీజ్ అవ్వడం వల్ల అనుకుంటా చాలామంది 'ఓజీని', 'కాంతారా'ని కంపేర్ చేయమని అడుగుతున్నారు. 2 డిఫరెంట్ జోనర్స్ అబ్బా! ఇది ఒక మాఫియా గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్, అదొక ఫోక్‌లోర్. అదొక జానపద బ్యాక్‌గ్రౌండ్‌కి సంబంధించినటువంటి కథ. సో, కంపేర్ తప్పదిక చేయాలి అంటే మాత్రం 'ఓజీలో' పాజిటివ్స్ చూస్తే తమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమా యావత్తు కూడా తమన్ ఒక సెకండ్ హీరోలాగా ఎరగదీశాడు. సెకండ్ బిగ్గెస్ట్ పాజిటివ్ పవన్ కళ్యాణ్ యొక్క స్వాగ్. ఈ మధ్య కాలంలో కళ్యాణ్ ఆ రేంజ్‌లో ఎవరు చూపియలేకపోయారు. కళ్యాణ్ కూడా అంత యాక్టివ్‌గా ఎక్కడ యాక్ట్ చేయలేదు, పెర్ఫార్మ్ చేయలేదు. మూడోది సుజిత్ యొక్క ఎలివేషన్ సీన్స్ రాసుకోవడం విధానంగానే ఇవన్నీ చాలా బాగున్నాయి. 'ఓజీలో' నెగెటివ్స్ ఏంటంటే స్టోరీ లేకపోవడం, ఎమోషనల్ కనెక్ట్ లేకపోవడం, సినిమాలో ఎలివేషన్స్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, కథకి వేఫర్ థిన్ స్టోరీ లైన్ అంటానికి కూడా లేదు. అసలు స్టోరీ లైన్ లేదు బేసిక్‌గా 'ఓజీలో'. అదొక బిగ్గెస్ట్ నెగెటివ్ అని చెప్పుకోవచ్చు. సో, ఇవి పాజిటివ్స్, నెగెటివ్స్ 'ఓజీకి'. 'కాంతారా' విషయానికి వస్తే 'కాంతారా' బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటంటే వీఎఫ్ఎక్స్ అండ్ క్వాలిటీ. ఈ హాలీవుడ్ లెవెల్ వీఎఫ్ఎక్స్ ఉన్నాయి, మెచ్చుకోవాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అజీష్ లోక్నాథ్ యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. రిషబ్ శెట్టి యొక్క పెర్ఫార్మెన్స్ ప్యాకట్ ఆడేశాడు. ఇవి బిగ్గెస్ట్ పాజిటివ్. దీంతో పాటు క్లైమాక్స్, ఇంటర్వెల్ బ్యాంగ్, పోస్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్ చాలా బాగున్నాయి. ఈ 3 బాగా ప్లాన్ చేసుకున్నారు. ఇవి పాజిటివ్స్. ఇక నెగిటివ్స్ చూస్తే స్టోరీ లైన్ లేదు. సినిమా చాలా చోట్ల ల్యాగ్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అవసరం లేని కామెడీ సీన్స్, ఫిల్లర్ ఎపిసోడ్స్ ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి. 'కాంతారా 1'తో అది 'కాంతారా 2' కదా, అంటే 2022లో వచ్చిన 'కాంతారా'తో పోల్చుకుంటే ఇప్పుడు వచ్చిన 'కాంతారా' అంత డివైన్ స్పిరిట్ కానీ ఇంకోటి కానీ అనిపిస్తుంది. ఇది కూడా చాలా బిగ్గెస్ట్ నెగిటివ్. దాంతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ సినిమాలో అనిపిస్తుంది. అట్లాగే సినిమాటిక్ లిబర్టీ ఎక్కువగా తీసుకున్నాడని నాకు అనిపించింది 'కాంతారా'. ఇప్పుడు వచ్చిన 'కాంతారా' దాంతో పోల్చుకుంటే. సో, ఇవన్నీ నెగిటివ్స్. అయితే లేదు కంపేర్ చేయాల్సిందే, రెండింటిలో ఒక సినిమా నాకు చాయిస్, నేను ఒకదానికే వెళ్తానంటే మాత్రం ఆబ్వియస్లీ 'కాంతారా'కి వెళ్ళిపోవాలి. ఎందుకంటే విఎఫ్ఎక్స్ కోసం, రిషబ్ శెట్టి పెర్ఫార్మెన్స్ కోసం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం, ఇంటర్వెల్ బ్యాంక్ క్లైమాక్స్ల కోసం. కానీ 'ఓజీ' కూడా బాగుంది. కానీ 'ఓజీ' ఓన్లీ స్ట్రిక్ట్లీ ఫర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. నార్మల్ ఆడియన్స్కి అక్కడ ఒక కనెక్ట్ ఉండదు. చాలా అంటే డైవర్టెడ్ అనిపిస్తారు ఆడియన్స్. పెద్దగా సినిమాలోకి కూరుకోలేరు. క్యారెక్టర్ బిల్డ్ లేదు. ఇక్కడ క్యారెక్టర్ బిల్డ్ చాలా బాగుంది 'కాంతారా'లో. సో, కంపేర్ చేసుకుంటే 'ఓజీ వర్సెస్ కాంతారా' కంపల్సరీ నేను కంపేర్ చేసి దాన్ని బట్టి నేను వెళ్తానంటే మాత్రం ఆబ్వియస్లీ సైలెంట్గా హ్యాపీగా 'కాంతారా'కి వెళ్ళిపోవచ్చు.